జగ్గంపేటలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన మానవహారం కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు జగ్గంపేటలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, ఏఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరుకుర్తి యేసు, ఏఐటియు జాతీయ కమిటీ సభ్యులు వి చిట్టిబాబు, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకులు రాజు, సిఐటియు మండల కార్యదర్శి పి సుజాత తదితర నాయకులు పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారే తప్ప వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి దేశం మొత్తం పెట్టి అప్పుల ఊబిలోకి పడేస్తున్నారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చెప్పారు. ఇక విబిజిబి రామ్జీ చట్టం కూడా రద్దు చేయాలి, జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. వీటిని రద్దు చేయకుండా పరిపాలన సాగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి చూద్దాం. తర్వాత కట్టు బానిసల కార్మికులందరినీ నెట్టేసి పక్కకి ఇవాళ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే కొన్ని వేల ఎకరాల భూములు త్యాగం చేసి సంపాదించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయాలని, అలాగే ప్రతి ఒక్క ప్రైవేటీ కంపెనీలో కూడా ఏ ఒక్క ఉద్యోగం లేకుండా, అలాగే ఇక్కడ చూస్తే ఎన్నో రైలు ఫ్యాక్టరీలు, అనేక రకాల ఫ్యాక్టరీల్లో కూడా ఇవాళ కార్మికుల్ని బానిసల్లాగా పొద్దుట 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా వాళ్ళని పని చేయించుకుంటాం. వాళ్ళకి ఏదైనా ఉంటే దాని మీద అనేక రకాల ఇబ్బందులు పెడతాం, వాళ్ళకి సరైన కూలి లేకపోతాం, ట్రావెలింగ్లు కూడా వీళ్ళ కూల్లోనే కట్ చేసుకుంటాం, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని మా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం జరపాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే ఇవాళ సమ్మెను జయప్రదం చేసుకోవడానికి వచ్చాం. రాజ్పూర్ పిహెచ్సిలో ఏపీ ఆశా వర్కర్స్ లీడర్గా పనిచేస్తున్నానండి. మరి ఆశా వర్కర్లు అంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి ఆశా వర్కర్గా. మరి ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా ఉందండి. మరి రాత్రి అనక పగలనక మరి డెలివరీ కేసులు అవన్నీ ఏ అర్ధరాత్రి వచ్చినా సరే మేము పనిచేస్తామండి. వాళ్ళకి మరి వాళ్ళ తోడు వెళ్ళి మరి వాళ్ళతో పాటు ఎంత టైం అయితే అంత డెలివరీ అయ్యేంత వరకు తల్లి పెట్టి క్షేమంగా వాళ్ళని చూస్తూ ఉంటామండి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటివి కూడా మరి కనీస వేతనం అనేది లేకుండా పోయిందండి. మరి నెలకు 10,000 అంటూ ఇస్తున్నారు. మరి అది కూడా జగన్ గారి ప్రభుత్వంలో మరి 4,000 పెంచారండి, 10,000 చేశారు. జగన్ గారి ప్రభుత్వం అయిన టైంలో మరి మేము ఇంకా జీతాలు పెంచమని మరి ధర్నా చేస్తున్న టైంలో మరి టీడీపీ నాయకులు అనేక మంది మా దగ్గరికి వచ్చి మరి మీకు జీతాలు మేము పెంచుతామమ్మా మా ప్రభుత్వం వస్తే అని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందండి. మరి అయినప్పటికీ మరి ప్రభుత్వం టీడీపీ వచ్చినప్పటికీ మరి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదండి. మరి మేము ఎంతగానో కృషి చేస్తున్నాం, ఎన్నో రాత్రి పగలు పనిచేస్తున్నా సరే మాకు కనీస వేతనం 26,000 కావాలని చెప్పి ఎన్నో ధర్నాలు సమ్మెలు చేస్తున్నామండి. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి కూడా మరి గుర్తింపు లేకుండా ఉంచింది. మరి మా కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు కార్మికులందరూ కూడా ఇదే విధంగా అనేక పోరాటాలు చేస్తామని చెప్పి మరి హామీ ఇస్తున్నామండి. మరి అలాగే అంగన్వాడీస్ అందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి మరి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా మరి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వం వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. వాటిని వెంటనే మరి ప్రభుత్వం గుర్తించాలని, అలాగే లేబర్ కోడ్స్ పెట్టారండి 4, ఆ లేబర్ కోడ్స్ 4 కూడా రద్దు చేయాలని అడుగుతున్నామండి. మరి మాకు కూడా పని భారం ఎక్కువగా ఉంటుందండి, పని భారం తగ్గించాలని. మరి మాకు కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ₹1 కూడా ఎవరికి కుటుంబానికి ఆదరణ ఇవ్వలేదండి. మరి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి మరి సహాయం కూడా మాకు రావట్లేదండి. మరి దాని నిమిత్తం మేము ఆశా వర్కర్గా మేము మా యొక్క విన్నపం తెలియజేస్తున్నామండి. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, ఎందుకంటే ఇవాళ 40 లేబర్ చట్టాలుండి దాన్ని 4 కోళ్లు చేస్తారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఆ 4 కోళ్లు రద్దు చేసి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లక్షలాది మంది, కోట్లాది మంది ఇవాళ సమ్మెలో, భారత సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవాళ అనేక పార్టీలు ఉన్నాయి. ఇందులో సిఐటి ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, రైతు కూలీ సంఘం ఉంది, ఎంఎల్ పార్టీ, అన్ని పార్టీలు ఇందులో పార్టిసిపై చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులకి మన నరేంద్ర మోడీ అమ్ముడైపోయింది. సామ్రాజ్యవాదుల ఎత్తుగడలు తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు. మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు, కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు, ఉపాధి హామీ పథకం
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. మేము ఇవాళ అందులో కూలికి 600 ఇమ్మంటున్నాం, 200 రోజులు పని కల్పించమంటున్నాం. ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ, మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా, ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కూడా ముక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు అమలు అవ్వనివ్వని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా వామపక్షాల తరపున మీకు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A6 TV.